ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. ఈరోజు మన భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి వర్యులు మరియు భారతదేశ స్వతంత్ర సమర యోధులు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణం గాంధీ పార్క్ వద్ద ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. బాబు జగ్జీవన్ రామ్ అంటే భారతదేశ స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ మహానాయకుడు. అదేవిధంగా మన నెహ్రూ గారి 1946లో క్యాబినెట్లో ఆయనకు అతి పిన్న వయస్కుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారికి కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయనకు నియమించడం జరిగింది. అదేవిధంగా 1952 సాధారణ ఎన్నికల నుంచి 1976 వరకు ఆయన మన పార్లమెంట్కు సంబంధించినటువంటి కంటిన్యూగా వాళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే అత్యధిక సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఆయన పదవులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారు మనకు చెప్పదలుచుకుంటే 1971లో మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆ యుద్ధ సమయంలో కూడా జగ్జీవన్ రామ్ మన భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా వాళ్ళు విధుల్లో ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆ తూర్పు పాకిస్తాన్ భూభాగాన్ని బంగ్లాదేశ్ రూపంలో ఏర్పడటం జరిగింది. అదేవిధంగా మనం గమనిస్తే 1976 ఆ సమయంలో మన జగ్జీవన్ రామ్ గారు మన వ్యవసాయ మంత్రిగా కూడా వారి సమయంలో కొనసాగడం జరిగింది. అదేవిధంగా వారి సమయంలో హరిత విప్లవం వల్ల భారతదేశంలో రైతాంగానికి ఎలా అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలిసిందే. ఆ మహానాయకుడు ఈరోజు 118వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.